For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, కొన్ని నెలల నుంచి మీరందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ గురించి చాలా వీడియోస్ రకరకాలుగా నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ కాకుండా మన సౌత్లో కూడా మీరు వింటూ ఉంటారు. అదేంటంటే అంగస్తంభన ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకు ఈ షాక్ వేవ్ థెరపీ అంటున్నారు కదా సార్. ఎక్కడ విన్నా షాక్ థెరపీ అంటున్నారు కదా. మరి అసలు అది ఆ షాక్ వేవ్ థెరపీ నిజంగా అంగస్తంభన ప్రాబ్లంను క్లియర్ చేస్తుందా? ఒకవేళ మనం క్లియర్ చేస్తుంది అనుకున్నాము, అసలు ఎవిడెన్స్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ మెకానిజం ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ సందేహ నివృత్తి కోసము నేను ఈ వీడియోలో మీకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకు షాక్ వేవ్ థెరపీ ఎలా పనిచేస్తుంది అని చెప్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు జనరల్గా అండి ఒక బ్రాండ్ ఏదైనా వచ్చింది అంటే సబ్ బ్రాండ్స్ చాలా వస్తాయి. సో కానీ ఆ హైయెస్ట్ బ్రాండ్ ఏది ఉందో అది వాడు అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సింపుల్ మిషన్స్ రకరకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క షాక్ వేవ్ థెరపీ ఇదే మెకానిజం వర్తిస్తుందా, ఇది వర్తా కాదా, నేను ఎప్పుడు దాని గురించి డౌట్స్ తర్వాత అవన్నీ నేను చెప్పను. ఎందుకంటే మన ఆండ్రోకేర్లో మనం చేసేది వుల్ఫ్ కంపెనీ మిషను. ది బేసిక్ మెకానిజం ఏమంటే పీజియో షాక్ వేవ్స్. ఇందులో కొన్ని న్యూమాటిక్ షాక్ వేవ్స్ రకరకాలు ఉంటాయి, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే మెకానిజం పీజియో షాక్ వేవ్ మెకానిజం ఎలా ఉంటుంది, అది మన అంగస్తంభన ప్రాబ్లంను అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఎలా క్లియర్ చేస్తుందో చూద్దాం. ఇందులో ఏమవుతుందంటేను ఈ కంపెనీ మిషన్ నుంచి ఒక స్పెషల్ ప్రోబ్ వస్తుందంటే అబ్బాయిల పెనిస్ ఇలా ఉంది అనుకుందాం. ఈ ప్రోబ్ ఈ షేప్లో ఉంటుందండి, ఇలా ఉంటుంది కొంచెం. సో ఇలా పెనిస్కి సంబంధించి దాని మీద అలా పెట్టేసి ఎప్పుడైతే మనము ఆ అబ్బాయికి ఉన్న సివియారిటీని బట్టి నెంబర్ ఆఫ్ పీజియో వేవ్స్ ఇస్తూ ఉంటాం. సో అవి 3000 కావచ్చు, 4000, 5000 ఈజ్ ద బెస్ట్ నెంబర్ షాక్ వేవ్స్ యాక్చువల్గా. ఈ వేవ్స్ ఏమవుతాయంటేను జస్ట్ పెయిన్. చాలామంది ఏమంటే అరే సార్ షాక్ వేవ్స్ అంటే ఏమైనా కరెంట్ షాక్ వేవ్స్ అట్లా ఏమైనా ఉంటాయని కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇది అటువంటిది కాదండి. పేరు అలా ఉంటుంది, కానీ ఎందుకంటే ఆ స్పార్కింగ్ లాగా సౌండింగ్ అవి ఉంటాయి కాబట్టి జనరల్గా ఏం చేస్తుంటాము అంటేను బట్ పేరు ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఆ పీజియో షాక్ వేవ్స్ అంటాం. ఇందులో ఎటువంటి పెయిన్స్ కానీ మీకు ఏదో కోత కోసి బ్లడ్ వెజల్లోకి ఏదో చేసేది ఏమీ ఉండదు యాక్చువల్గా. అయితే ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ పెట్టి వేవ్స్ మిషన్ నుంచి వస్తూ ఉన్నాయో టక్ టక్ అని వెళ్తూ ఉంటాయి కదండి. ఇవేం చేస్తాయి అంటే ది బ్యాక్గ్రౌండ్ మెకానిజం నియోవాస్కులరైజేషన్. అంటే ఏంటి, జనరల్గా అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మెయిన్ రీజన్స్లో ఇప్పుడు జనరల్గా ఎవరికైనా గుర్తుంచుకోండి, అబ్బాయిలకు అంగం నార్మల్గా ఉన్నప్పుడు అలా మెత్తగా ఉండేది. ఎందుకు సెక్షువల్గా కానీ హస్తప్రయోగం చేసేవాళ్ళు అంత గట్టిగా అవుతుంది అంటే అందులో ఉన్న బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో అనమాట. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అంత రష్గా వెళ్తుందో అంత గట్టిగా టైమింగు ఎక్కువసేపు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అది అంటే వాస్కులారిటీ చక్కగా ఉంటే మీకు గట్టితనం బాగుంటుంది, అంగస్తంభన ప్రాబ్లం ఉండదు. ఇది బేసిక్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ షాక్ వేవ్స్తో అంటేను ఇవి లోపలికి వెళ్ళడం వల్ల నియోవాస్కులరైజేషన్, చిన్న బ్లడ్ వెజల్స్ను బర్డింగ్ ఫస్ట్ వస్తుంది. తర్వాత మనకు ఆ చిన్న బ్లడ్ వెజల్స్ ఫ్లో పెరుగుతుంది. సో ఆ లోపలైన చిన్న ట్రామా వల్ల కొత్త బ్లడ్ వెజల్స్కు బడ్డింగ్ వచ్చేసి ఆ బడ్డింగ్ కొంచెం చిన్నదిగా పెద్దదైపోయి చిన్న బ్లడ్ వెజల్స్ పెద్దగా అయిపోయి ఫ్లో పెంచుతాయి. ఎవరికైతే వాస్కులర్ ప్రాబ్లం ఉందో అంటే అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ తక్కువగా ఉంది, అదే ఈ అబ్బాయి అంగస్తంభన ప్రాబ్లంకు కారణమైంది అనుకోండి, ఖచ్చితంగా వాళ్లకు ఈ షాక్ వేవ్ థెరపీ యూజ్ ఉంటుంది. సో ఇది దాంట్లో ఉన్న మెకానిజం. కానీ ఎక్కువ మంది చేస్తున్న తప్పు ఏంటంటేను నాకు ట్యాబ్లెట్స్ అయిపోతున్నాయి, చాలామంది డాక్టర్లు షాక్ వేవ్ థెరపీ సూపర్ అన్నారు కదా, నేను షాక్ వేవ్ థెరపీ మొదటగానే చేయించు, మళ్ళీ ఎందుకు సార్ ట్యాబ్లెట్స్ ఒకటి ఖర్చు, కొందరు మీరే చెప్తుంటారుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, ఎందుకు సార్ డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు, నేనేం చెప్పాను, మీకు వాస్కులర్ ప్రాబ్లం ఉంటేనే థెరపీ వర్తిస్తుంది తప్ప నువ్వు రూమ్లోకి వచ్చిన వెంటనే నీ ఫిజిషియన్ ఎవరు, బాబు ఇది ఉందా షాక్ వేవ్ థెరపీ, 8, 12, 2 రోజులు 3 రోజులు అయిపోయినా అయిపో, ఇది కరెక్ట్ కాదు. నువ్వు వాడుతున్న మిషన్ ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే మీన్స్ ఎన్ని రోజులకు ఒకసారి, నంబర్ ఆఫ్ షాక్స్ ఎన్ని ఇస్తున్నావు, చాలా ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు దయచేసి ఏదో డాక్టర్ గారు చెప్పారు, ఇంకొక ఆయన చెప్పారు షాక్ వేవ్ థెరపీ మంచిది, చెడ్డదని చెప్పట్లేదు. మీరు తీసుకుంటే
ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అవి ఇంపార్టెంట్. మీ డాక్టర్ గారు యూజ్ చేస్తున్న గుడ్ కంపెనీ మిషన్ ఇంపార్టెంట్. సో ఎస్, మీకు ఒకవేళ ట్యాబ్లెట్స్ అయిపోయి విస్తు చెంది లేసర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉన్న వాళ్ళకు ఈ పీజో షాక్ వేవ్ థెరపీ అనేది కూడా మన ట్రీట్మెంట్ విధానాల్లో ఒక విధానంగా పరిగణించి ఇవి చేయడం వల్ల వాళ్ళకున్న సివియారిటీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే గ్రేడ్ పెరిగే కొద్దీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న అబ్బాయి అనుకుందాం. సో గ్రేడ్ 1 చిన్న ప్రాబ్లం ఉన్న వాడికి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. గ్రేడ్ 2 కొంచెం తగ్గుతుంది. అలా ఎక్కువ సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు లేదా హార్మోన్ కాంపోనెంట్ కూడా ఉండొచ్చు. లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్తో పాటు తనకు ఆందోళన, భయం అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా క్లియర్ అయినప్పుడే వీళ్ళకు షాక్ వేవ్ థెరపీ చక్కగా వర్తించి అప్పుడు మంచి లాభం వస్తుంది తప్ప ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన చెప్పారు, లేదా ఆయన చెప్పకుండా నేనే అడిగి చేయించుకున్నాను అంటే మీరు పప్పులో కాలేసినట్టే. థ్యాంక్ యూ. ఎస్.